హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. మన మార్నింగ్స్ మన డేని డిసైడ్ చేస్తాయండి. మనం ఉదయాన్నే ప్లెజెంట్గా ఉండి అన్ని పనులు చకచకా చేసుకున్నాం అనుకోండి, ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేజీగా లేస్తూ మన పనులు కూడా లేజీగా చేసుకుంటూ ఉన్నామంటే మన లైఫ్ కూడా లేజీగానే తయారవుతుందండి. మార్నింగ్ పర్సన్గా ఉంటే మనకు ఎన్నో పనులు ఉదయాన్నే కంప్లీట్ అయిపోతాయండి. మనకంటూ టైం కూడా చాలా మిగులుతూ ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇలా ఎండ వస్తూ ఉందండి. సో ఇండోర్ ప్లాంట్స్ అన్నింటినీ ఇలా కాసేపు అయితే ఎండకు పెట్టేశాను. ఇలా పెడుతూ ఉంటే మన మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. మాది ఈస్ట్ ఫేస్ హౌస్ కనుక ఉదయాన్నే ఇలా సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతూ ఉంటాయండి. అసలు చూడటానికి ఎంత అందంగా అనిపిస్తుందో నాకైతే. ఇక ఇలా మొక్కల దగ్గరికి అయితే వచ్చాను. మొక్కలన్నీ చక్కగా పువ్వులు పూచి భలే బాగున్నాయండి. ఉదయాన్నే వీటితో కాసేపు సమయం గడిపితే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి నాకైతే. ఇక అప్పుడప్పుడు మన మీద కూడా మనం కాస్త కేర్ని అయితే చూపించాలి. ఇక ఈరోజైతే నేను కాస్త హెయిర్ ప్యాక్ వేసుకుందామని అనుకున్నాను. ఎలాగో హెయిర్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు మా మొక్కల్లోనే దొరుకుతాయండి. అలా 4 కరివేపాకుల్ని, ఈ మందార పువ్వుల్ని, అలోవెరాని కోసుకొని వచ్చుకున్నాను. ఈ ఆకులు కూడా మనకు హెయిర్కు చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్కు మనకు మందారము చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కుటుంబంలో అందరినీ ఎంతో కేర్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా మన కోసం కూడా మనం టైంని స్పెండ్ చేయాలి. ఇలా నేనైతే మందారం ఆకులని, పువ్వులని, అలోవెరాని, కరివేపాకును కోసుకొని వచ్చుకున్నాను. వీటన్నింటిని మనం చక్కగా వాష్ చేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ మనం చక్కగా వాష్ చేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ముందుగా మందారం ఆకుల్ని, పువ్వుల్ని వేసి అందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు వేయడం లేదు, ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంది కదా, సో కోల్డ్ అవుతుందేమో అని నేనైతే పెరుగును వేయడం లేదు. ఇప్పుడు ఇందులోనే అలోవెరాని కూడా వేసుకోవాలి. ఇలాంటి ఫ్రెష్ అలోవెరా అయితే చాలా బాగుంటుందండి. సో వీటన్నింటినీ ఇంకా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ వేసి మనం చక్కగా దీన్ని మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకున్నామంటే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుతుంది. ఇలాంటి నేచురల్ రెమెడీస్ని మనం అప్పుడప్పుడు ట్రై చేయడం చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం కెమికల్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో అప్పుడప్పుడు ఇలా నేచురల్గా దొరికే వాటిని యూస్ చేస్తే మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. దీనిని మనం హెయిర్కు అప్లై చేసి ఒక 30 మినిట్స్ తర్వాత నార్మల్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా మనం 15 డేస్కి వన్స్ చేసుకున్నామంటే సరిపోతుందండి. నేనైతే ఇలా చక్కగా హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని ఇక వెజిటేబుల్ జ్యూస్ చేస్తూ ఉన్నానండి. ఇదైతే ఏబీసీ జ్యూస్. సో ఇది 2 డేస్ వన్స్ అయితే నేను తాగుతూ ఉన్నాను. ఇదైతే మన హెల్త్కి చాలా మంచిదండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయండి. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా ఉప్మా అయితే చేసేసానండి. వర్క్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా ఎగ్జిబిషన్కి వచ్చామండి. అంటే ఓన్లీ గర్ల్స్ అన్నమాట. నేను, మా అమ్మ, మా పాప, మేము ముగ్గురం అయితే ఇలా అవుటింగ్ లాగా వచ్చామన్నమాట.
ఇలా అప్పుడప్పుడు పిల్లలతో బయటికి వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఎప్పుడూ మనం ఇంట్లో ఉంటూ ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది. పిల్లలతో గడిపే సమయాన్ని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు పిల్లలకి మనకి అస్సలు అండర్స్టాండింగ్ ఉండట్లేదండి. ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోతూ ఉంది. పేరెంట్స్ ఏమో జాబ్స్ అంటూ బయట వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లలేమో చదువులు, ఉద్యోగాలు అంటూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉన్నారు. సో ఇలా టైం దొరికినప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుందండి. మన కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలతో ఇలా గడిపే సమయం చాలా బాగుంటుందండి. వాళ్ళకి మనం దగ్గర అవడానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా ఉపయోగపడతాయి. పిల్లలతో మనం గడిపే సమయం చాలా విలువైనదండి. ఎందుకంటే బాల్యం అనేది చాలా గొప్పది. అది ఒక్కసారి వెళితే అస్సలు రాదండి. కనుక అలాంటి బాల్యంలో పిల్లలకు మంచి మెమరీస్ని ఇవ్వండి. ఈ ఎగ్జిబిషన్లో అయితే ఇక్కడ ఫోటోషూట్స్కి చాలా బాగా అరేంజ్ చేశారండి. సో పిల్లలు, పెద్దలు అందరూ ఇక్కడైతే భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఇలా షాప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడైతే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. సో మేమైతే ఇలా అన్నీ చూస్తూ ఉన్నాం. నేనైతే జుంకాలు ఎక్కువ ఇష్టపడతానండి. ఇట్లా వచ్చినప్పుడు అవే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. మా పాప అయితే ఇలా బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ అన్నమాట. అలా షాపింగ్ ముగించుకొని ఇంకో సైడ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మొత్తం ప్లే ఏరియా. సో పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడైతే లోపలే మనకు ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. సో మేమైతే ఇలా పొటాటోస్ తీసుకున్నాము. ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీకి ఇలాంటివి చాలా బాగుంటాయి. ఏ కాస్త ఖాళీ టైం దొరికినా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాసేపు మనం కూడా పిల్లలతో పాటు ఎంజాయ్ చేసామంటే మనలో హ్యాపీ హార్మోన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మనకు కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తగ్గుతాయండి. సో పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు సమయం దొరికినా అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడున్న ఈ చిన్న పాపను చూడండి. తన వేలో తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉందో. హ్యాపీనెస్ అనేది మనలోనే ఉంటుందండి. దాన్ని ఎప్పుడూ మనం వెతుకుతూనే ఉండాలి. అందరికీ ఒకేలాంటి హ్యాపీనెస్ అయితే ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కో రకం హ్యాపీనెస్ ఉంటుంది. సో మనకి ఏది కావాలో దానికోసం ప్రయత్నించండి. అది సాధించే వరకు అస్సలు పట్టు విడవకండి. అప్పుడు అది మనకు ఖచ్చితంగా దొరికే తీరుతుంది. ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. మేమైతే ఫుల్గా ఎగ్జిబిషన్ అంతా ఎంజాయ్ చేసామండి. మొత్తం అంతా తిరిగేసి అలా చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. నైట్ డిన్నర్కి అయితే చపాతీ అండ్ కర్రీ అయితే ఉందండి. సో చపాతీ చేసేసి ఇలా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇలా ప్రతిరోజుని మనం అందంగా మలుచుకోవడం మన చేతిలోనే ఉంటుందండి. బాధలు, కష్టాలు, నష్టాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. కాకపోతే వాటిని మనం ఎలా తీసుకుంటున్నామన్నది చాలా ఇంపార్టెంట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.